ఎన్ని రోజులమ్మా శేషమ్మ? 40 రోజులు. 40 రోజులను గుర్తుపెట్టుకోండి. ఆ 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన అలసిపోయి వస్తూ ఉంటాడు. అలసిపోయి వచ్చినప్పుడు సాతాను ఎదురొచ్చి ఏమడుగుతుంది? హల్లెలూయా. అందుకే ఇక్కడ ఉన్న ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా అంటే కరెక్ట్ 12:43. ఇంతవరకు మీరు ఆలోచనలు ఎక్కడ చేసిండ్రో? ఇంటికాడ ఉందా, బయట ఉందా, మరి ఇంట్లో మీద ఉందా, ఇంకేమైనా ఉన్నా ఇప్పుడు మాత్రం ఈయనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇగో ఈయన ఉన్న గుంజలకు మీరు ఏం చేసారు? ఈ గుంజలకు ఏం చేయాలి తెలుసా? ఈ బట్టలు దాటిపోకుండా నా మనస్సును, నా తెలివిని, నా అజ్ఞానమును తీసివేసి ఈ ఏం చేయమంటాడు దేవుడు తెలుసా? ఈ గోడలు ఎట్లయితే కట్టినవో నా ఆలోచనలు బయటికి పోకుండా కట్టయి ప్రభు అని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే మనిషి బ్రతకాలంటే ఆహారం కావాలి, కానీ దేవుడు బ్రతికించాలంటే ఆహారం అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. మంచిది. మరి ఈ సమయంలో భక్త సింగర్ అందరికి తెలుసు కదా, భక్త సింగ్ చాలా జాగ్రత్తగా వినండి. అమ్మా ఇక్కడ విన్నాడు. ఇప్పుడు నిన్ను అడుగుతా, నువ్వు ఎన్ని రోజులు మందిరానికి వస్తున్నా ఒక్క మాట నా చెప్పాలి. ఎందుకు ఒక మాట చెప్పాలంటే ఆ దేవుని మాట నీ హృదయంలో ఒక్క మాట ఉంచుకున్నా ఆ మాట నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా. భక్త సింగ్ గారు అప్పుడు మనకంటే ఇప్పుడు బండి ఉంది, మంచిగా బండి ఉంది, బండి మీద నుంచి వస్తుంటాం. గంట సేపట్లో వనపర్తి నుంచి వస్తాం. ఆ కాలంలో భక్త సింగ్ గారు సేవ చేసే కాలంలో బండ్లు లేవు, సైకిళ్ళు లేవు, ఏమి లేవు. ఒక్క మైక్ పట్టుకొని కంజర తీసుకొని ఇంకా ఊర్లో ఇంకా పోతూనే ఉండాలి. ఆయన వెనుక వచ్చే శిష్యులు, మన నాయంబడి మహేష్ కానీ, మరి అదే సీనన్న కానీ, ఇప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారో ఆయన వెనుక 5 మంది బైబుల్ మోసుకుంటా కంజర పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటారు. ఎంత దూరం నడవాలి తెలుసా? 30 కిలోమీటర్లు పోవాలి ఒక్క ఊరు నుంచి ఒక ఊరికి. ఈ నుంచి బైక్ మీద రావాలంటే ఎండ కొడుతుంది, ఈ ఎండకి ఆడవుతుంది చర్చికి, ఇంటికాడ చేసుకోవట్లే అంటాం మనం, అంటారా అన్నారా? కానీ భక్త సింగ్ గారు చూడండి, ఒకసారి ఆయన నడుచుకుంటూ పోతా ఉంటే ఆయన ముందర నడుస్తున్నాడు, వెనక్కి మళ్ళీ ఒక్కసారి చూస్తే దూరం ఉన్నారు ఈ 5 మంది. ఆడోడు ఈడోడు పడిపోయాడు. ఏంద్రా ఏమైంది మీరు అట్లా పడిపోయారంటే, మీరు ఏం చూస్తారో తెలుసా? ఈ భక్త సింగ్ గారు వెనక్కి మళ్ళీ చూసి వాళ్ళ దగ్గరకు వచ్చి, మీరు దారిని చూడొద్దు, మీరు బాటను చూడొద్దు, మీరు బాటను చూస్తే ఇక్కడనే పడిపోతారు. నువ్వేం చూడాలో తెలుసా? నువ్వు దేవుని చూడాలా. దేవుని వైపు నువ్వు చూస్తూ నువ్వు అడుగులై అప్పుడు నువ్వు ముందుకెళ్తావని భక్త సింగ్ గారు చెప్పిండ్రు. హల్లెలూయా. అందుకే ఆయన ఈ మాట చెప్పి, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరం కానీ ఎంత భారమైనా సరే ఎవరి వైపు చూసి మనం అడిగేయాలమ్మా? అడిగేయాలి దేవుని వైపు చూసి నువ్వు అడిగేయాలి. మనం మరి బాటను మనం చూస్తే భయపడతాం. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మనం దేవుని వైపు గనక చూసి మనం అడుగులేస్తే ఏ రోజు ఎక్కడ తొట్టిల్లమని యేసు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథము ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చదవాలి. 15వ వచనం. చాలా జాగ్రత్తగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు వినాలి ఆ వాక్యాన్ని. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. హల్లెలూయా. ఆ మాటను చాలా జాగ్రత్తగా నేను చదువుతాను, వినండి. ఇక్కడ కూర్చున్న మనమందరం అంట దేవాది దేవుడు పరిశీలన చేసి ఒక మాట మనకు తెలియజేస్తా ఉండయా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఏమంటున్నామా దేవుడు? నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను వండిన నీకు మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఈ మాట రాస్తా ఉన్నారంటే అపోస్తుడైన యోహాను పద్మాసు ద్వీపములో ఉండి ఈ మాటను మరి ఎవరికి రాస్తా ఉండడం అంటే సార్దీయులో ఉన్న సంఘపు దూతకు రాస్తా ఉన్నాడు. ఆ సార్దీసులో ఉన్న ఆ సంఘానికి, అయ్యా ఈ సంఘంలో ఉన్న మీరు ఎలాగున్నారో తెలుసా, మీ క్రియలు నాకు తెలుసు. మొట్టమొదటి వచనం మనం చదివితే మొట్టమొదటి వచనము లాస్ట్ పాయింట్ లో 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. హల్లెలూయా. ఏమంటున్నామా దేవుడు? ఆ పద్మాసు ద్వీపంలో ఉండి ఈ మాటను రాస్తూ ఆ సార్దీసులో ఉన్న సంఘంతో మరి దూతకు ఎలాగూ ఈ యోహాను భక్తుడు రాసిండో అలాగే మన సంఘంలో ఉన్న మన అందరితో దేవాది దేవుడు మాట్లాడుతూ, అయ్యా ఈరోజు నువ్వు ఎచ్చగానైనను చల్లగానైనను లేవంట. ఒకవేళ వెచ్చగానైనను చల్లగానైనను ఉంటే నీకు మేలంటున్నాడు దేవుడు. మరి చల్లగా అంటే ఏంది, వెచ్చగా అంటే ఏందమ్మా అంటే మరి దేవుని నమ్ముకుంటే ఎట్లా ఉండాలో తెలుసా? ఒకటే దాని మీద భక్తి చేయాలి. చల్లగానైనను వెచ్చగానైనను. మరి నువ్వు ఎట్లా ఉన్నావు ఈరోజు ఒకసారి గుర్తు చేసుకో. చల్లగానైనను నువ్వు ఉంటే అది నీకు మేలు అంటున్నాడు. నువ్వు దేవుని నమ్ముకొని విశ్వాసములో నువ్వు అలాగే ఉంటే నీకు మేలు. లేదంటే లోకములో కలిసి నువ్వు తిరుగు, అది నీకు మేలు. కానీ నువ్వు అటు ఇటు 2 పడవల మధ్య నువ్వు ఉండొద్దని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నీ క్రియలు నాకు తెలుసు కాబట్టి నీవు అనుకుంటున్నావు నేను జీవిస్తా ఉన్నాను, నేను మంచిగా మరి ప్రాణంతోనే ఉన్నాను మనం అనుకుంటున్నాము. కానీ యేసు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. 2వ వచనంలో ఏమంటున్నామా? చదవండి. మొట్టమొదటి వచనం 3వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరణకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవిలాగూ ఉపదేశము పొందితివో ఇలాగో వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుదువు.
నీవు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరే మాత్రమును తడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. మరేష్ దేవుడు ఈ ప్రకటన కంటే ముందు మనం కీర్తనలు చదవాలి. దావీదు సంకీర్తన అదే వాక్యంలోనికి మనం వద్దాం. తర్వాత కీర్తనల గ్రంథము ఉత్తర ప్రత్యుత్తరములు ఒకసారి చదువుకుందాం. ఎన్నో అధ్యాయము కీర్తనలు? 86 ఎంత? 86 10 వరకు చదివినాము. హల్లెలూయా. 86 11 నుంచి 17 వచనాలు. మొట్టమొదటి వచనం శంకరణ చదువుతాడు, రెండవ వచనం మనం చదువుతాం. 498 పేజీ నెంబర్ 11వ వచనం. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడచు కొన్నట్లు నీ మార్గము నాకు బోధించుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయముకు ఏక దృష్టి కలుగజేయుము. నా పూర్ణ హృదయముతోను నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీ నామమును నిత్యము మహిమపరచదను. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధముల నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూస్తున్నారు, వారు నేను లక్ష్య పెట్టుని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్య గలవాడవు, దాక్షిణ్యపూర్ణుడవు, దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సమృద్ధితో నిండి ఉన్నావు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. హల్లెలూయా. మంచిది. దావీదు సంకీర్తన 86 అధ్యాయాన్ని చదివి వినిపించిన మరి శంకరన్నకు, అదేవిధంగా చదివిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికి వందనాలు. ఈ సమయంలో మంచిది. మరి ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే ఒక్క మాటలో సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే యేసుదేవుడు సాక్ష్యం అనగా వినిన గనిన సంగతులను తెలుపుటయే సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మంచిది. మరి ఈ సమయంలో మరి సాక్ష్యం ఇద్దాం. దేవునికి నా వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, నా సంఘస్థులకు వందనాలు. సాక్ష్యం ఏంటంటే కొన్ని వ్యతిరేకమైన మాటలు వస్తున్నాయి. వస్తే దానికి సమాధానమైన మాట వస్తుంది. సమాధాన మాటలు ఒక సాతానుడు వచ్చి గిల్లి ఇట్లా 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 చెప్పిపోతుంది. వ్యతిరేకమైన స్వభావం, సమాధానమైన స్వభావం దేవుని నుంచి వస్తుంది. నేను ఏది ఆలోచన చేసినా సమాధానమైన స్వభావం వస్తుంది. ఏదో ఒకటి అనుకో, దానికి సమాధానం. ఇంకా ఏది నాకు ఇంత ఏదంటే నాకు అనుకునేది ఇంత పరిస్థితి ఏది నేను చక్కలేదు. వాళ్ళ ఐడియా పోయి కష్టపడాలి, కష్టమేది చెప్తున్నాను, కష్టమేది చేయాలి అని కష్టం ఎందుకు చేస్తున్నా నేను? కష్టం మొదలు ఎందుకు తిప్పల పడుతున్నా? వీళ్ళందరూ నేను కానీ మీరు ఇంటలేరు కాబట్టి నేను చెప్తాను. ఇంకో పెడుతుంది వ్యతిరేకమైన స్వభావము, సమాధానమైన స్వభావం రెండు కలుసుకొని ఉన్నాయి అన్నమాట. ఏది వ్యతిరేకం చెప్పినా కూడా సమాధానం చెప్తుంది వచ్చి. ఏందో అది అట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా, అది అట్లా, ఏ దానికి వ్యతిరేకపడ్డా సమాధానం మరి వస్తుంది. ఇక నేను ఎందుకు బతికినా, మా భార్యను బతికూడదు అని ఎన్ని మాట్లాడుకున్నా ప్రతి దానికి వచ్చి సమాధానం చెప్పిపోతుంది. సమాధానం చెప్పిపోతుంది, అన్ని సమాధానం పడని చెప్పండి. సాక్ష్యం విషయంలో హల్లెలూయా. నచ్చది. ఇంకా ఎవరైనా ఉంటే చెప్పు చెప్పు నాయన కొన్ని చెప్పు. చెప్పు మళ్ళా మంచిది. మరి ఈ సమయంలో లేవే, నీవు లేవు, నువ్వు చేసి చెప్పు. నీ కొడుకు చెప్పిన ఒకటి, నువ్వు చెప్పిన ఒకటి. నా పిల్లగాని గురించి నేను ఇట్లా అట్లా పొరలాడుతున్నా కానీ ఏదో ఒకటి ముందరికి చేద్దలే కానీ ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుంటుంటే మొన్న దవాఖానలో ఎంత తిప్పలా పడ్డా, ఎంత అది చేసినా కూడా మస్తు తిప్పలా అయింది. దాన్ని కూడా కొంచెం వేసుకుంటూ వచ్చినాం ఇంటికి. అంత తిప్పలా అయింది. ₹1 లేదు వద్ద. మా ఊరి రెడ్డిని అడిగితే అన్నానికి ₹100 ఇచ్చిండు. ₹100 ఇస్తే ఆయన బస్సులు బంద్. ₹100 ఏడికైతే మాకు ఛార్జీకే చాలు. అంత తిప్పలా అయింది. అంత గోస పడుకుంటూ వచ్చినాం. అంత గోస పడుకుంటూ వస్తే ఇంటికి వచ్చినాక ఏమంటారు, దెంగే అని కలపలికి దెంగే అని మస్తు మాట్లాడిండు. ఎంత తిప్పలు అయింది. ఆ తిప్పలు దేవునికి తెలుసు. పాత్ర వేసుకున్నాక మాకు అన్నం పుట్టినాక అప్పుడు తిన్నాం కడుపు నీడ. ఇంటికి వచ్చి పైకి వస్తుంది తాను చేసుకొని ప్రార్థన చేసుకున్నాక ఇదే కోట అయినా మా ఇంటి ముందర మా షాప్ పోయేటప్పుడు ఇట్లా సంగతి సడనైతే ఒకప్పుడు పింఛన్ వస్తే ఒక సంచి ఎత్తుకొచ్చుకొని తిన్నాం. దాకా వచ్చినాక అంత తిప్పలు అయింది. ప్రార్థన వేసుకొని పోయినాక అప్పటికప్పుడు సంచి ఎత్తిచ్చిండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి రాహేలమ్మ సాక్ష్యమును యేసుదేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ఇంకా ఎవరైనా ఉంటే
నా సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు ఇంటికాడ నుండి చర్చికి వస్తున్నా, ఆ వాళ్ళకి వెనుక చదువుతున్నా, గట్టిగా వెనుక నడుస్తలేను నేను, నాకు ఎందుకు బలం ఇస్తలేవు, నా కాయలకు ఎందుకు సత్తు ఇస్తలేవు, నా కాయలకు గట్టిగా ఎందుకు స్వస్థపరచలేవు, నేను కట్టి ఎందుకో పెట్టి నడుస్తలేను, ఆ వాళ్ళకి దొరకకుండా మంచిగా పాడతాను. మంచిది. మరి బాలకృష్ణ మరి సాక్ష్యం దేవుడు దీవించి మంచి ఆరోగ్యమును మంచి బలమును యేసు నామములో అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంకా ఎవరైనా ఉంటే అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మళ్ళీ నా బిడ్డ మామ చచ్చిపోయింది, మరి బట్టలు పెట్టాలి, పైసలు ఏడ దొరుకుతుంది అని అనుకుంటే దేవుడు పుట్టిస్తాడు, దేవుడు పుట్టిస్తే పెట్టగలుగుతా అనుకొని నా మనసుకు నేను అనుకున్నాను. పొద్దున్నకే నిన్న అడిగినా ఇవాళనే పుట్టినాయి, ఇవాళనే తెచ్చిచ్చింది. చిన్న సాక్ష్యం దేవుని జీవించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి చేస్తున్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి వారికి మేలు చేసిన యేసయ్య దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా ఎవరైనా ఉంటే త్వరపడి సాక్ష్యం చెప్పాలి. లేని యెడల మనం ముందుకెళ్దాం. ఉన్నారా? మంచిది. చిన్న చరణం పడుకొని మనం ముందుకెళ్దాం. నీ కృప లేకపోతే నేనేమైపోదునో, నీ దయ లేకపోతే నేనెక్కడ ఉందునో, నీ కృప లేకపోతే నేనేమైపోదునో, నీ దయ లేకపోతే నేనెక్కడ ఉందునో, నీ కృప చేతనే నేనేమై ఉంటెనో, నీ దయ చేతనే నేను నిలిచి ఉంటెనో. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ దయ, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ దయ, నీ కృప లేకపోతే నేనేమైపోదునో, నీ దయ లేకపోతే నేనెక్కడ ఉందునో, నీ కృప లేకపోతే నేనేమైపోదునో, నీ దయ లేకపోతే నేనెక్కడ ఉందునో, నీ కృప లేకపోతే నీ కృప చేతనే నేనేమై ఉంటినో, నీ దయ చేతనే నేను నిలిచి ఉంటినో. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ దయ, యేసయ్యా ఇది నీ కృప. హల్లెలూయా. మంచిది. అందరం కూర్చుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వాంగ సుందరుడా, సద్గుణ శేఖర, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఇంతవరకు మరి పాటల ద్వారా మరి సాక్ష్యాల ద్వారా అయా మరి చదవబడిన కీర్తన ద్వారా ప్రభువా అయ్యా వీరు నా తండ్రి ఏదైతే సాక్ష్యం చెప్పారో నా తండ్రి వారు చెప్పిన ప్రతి సాక్ష్యమని మీరు దీవించి మరి ముందున్న వాక్యం విషయంలో
మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మేము బలహీనము, వెనక లేని వారు వెనక చేశారు ప్రభువా. ఈ వాక్యం చేత మమ్మల్ని నింపగలవని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నామమ్మా? వారంలో ఏలేజ్ 52 ఏళ్ళు. కరెక్టే చెప్పు. 52 ఏళ్ళు అయితే ఆయన 52 ఏళ్ళు ఏలిన తర్వాత ఆయన ఏం చేసినా మళ్ళా కుష్టిరోగి పుట్టినాక ఆయన కన్ను గుడ్లు తీసిండు. నిజమో అమ్మద్దమో నాకు మంచిది. చప్పట్లు కొట్టున్నారు ఒకసారి. రైట్. హల్లెలూయా. ఆయన పేరు చెప్పండి ఒకసారి మీరు. కాదు కాదు, మనీష చెప్తారు. మీరు వచ్చారు కదా, చెప్పు. నువ్వు చెప్పు. వచ్చిన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు రాజు పేరు ఉజ్జియా రాజు. దేవుడు ఆశ్రయించినంత కాలము అతడు 52 ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలించాడు. ఎప్పుడైతే మనస్సున గర్వం వచ్చిందో చెడిపోయిండు, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. మనలో కూడా మరి గర్వం ఉండొద్దు, అహంకారం ఉండొద్దని యేసయ్య దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొట్టమొదటి మాట, ఒకటే మాట యేసయ్య దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. 179 చదవండి. 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల చాలు. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక మాటను తెలియజేస్తా ఉన్నాడు. అందరూ నా వైపే చూడాలి. మీకు అర్థం కావాలంటే అక్కడ ఏముండదు. ఆ ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ మనం అందరం కలిసి ఉండాలంటే ఏం చేయమంటున్నో తెలుసా? మనం అందరూ ఒకటే మాట మీద ఉండాలి. మనం అనుకున్న పని జరగాలంటే ఏమంటున్నా? మొట్టమొదటిగా కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, మనకు ఎటువంటి హెచ్చరికలు మనకు వస్తే మనం ఎట్లా తీసుకోవాలంటే ప్రేమ వలన తీసుకోవాలంట. హల్లెలూయా. ఎందుకు ప్రేమ వలన తీసుకోవాలంటే మనం ముందుకు చదివితే ఉంటుందంటే ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండి ఒక్క దాని అందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. హల్లెలూయా. యేసయ్య దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ బవాయిపల్లి సంఘానికి హెచ్చరిస్తున్న మాట ఏదో తెలుసా? అమ్మా, మనమందరం ఒకటే మాట మీద ఉండాలంట. మన మనసు ఎలాగుండాలో తెలుసా?
ఒకటే మనసు, ఒకటే దాని మీద ఉండాలి. అది హెచ్చరిక అయినను, ఏ సహవాసమైనను, అది ఏ వాత్సల్యమైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, మన అందరి మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆ ఏక ప్రేమ కలిగి మనం జీవించాలి. ఎందుకు ఒకటే ప్రేమ కలిగి మనం జీవించాలంటే, ఇంట్లో ఒకరు మరి పెద్ద మనుషుల మాట వినకపోతే వీళ్ళకు పడదు, వాళ్ళకు పడదు. కానీ దేవుడు ఏం చెప్తుండో, మీరు ఏక ప్రేమ కలిగి జీవించాలంటుండు. మనం జీవించగలుగుతామా? ఈ భూలోకంలో పుట్టిన ఏ మనుష్యుడైనా నువ్వు జీవించలేడు అట్లా. కానీ వాక్యం తెలియజేస్తా ఉంది. అపోస్తుడైన పౌలు ఒకరికి చెప్తా ఉన్నాడు, ఫిలిప్పీ సంఘానికి చెప్తా ఉన్నా, అయ్యా మొదట నేను ఎట్లా ఉన్నానో తెలుసా? ఫిలిప్పు చెప్తా, మరి పౌలు అంటున్నాడు, ఏమంటుండో ఒకసారి చదువుతాం. నేను మొదట ఎట్లా ఉన్నా అంటే 3వ వచనం చదవాలి. 3వ వచనం. కక్ష చేతనైనను వృతాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాగా ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. ఈ మాటలు ఎవరంటారమ్మా? అపోస్తుడైన పౌలు అంటుండు. చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఆ పౌలు గారి గురించి ఒక మాటను మనం విందాం. ఆ పౌలు పూర్వం ఎటువంటి మనిషి అంటే, పౌలు 14 పత్రికలు రాసిండు. ఎన్ని పత్రికలు రాసిందమ్మా? ఆ 14 పత్రికలు పౌలు రాస్తే, ఈ బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు హైయెస్ట్ రాసింది పౌలే. యేసు ప్రభు శిష్యుడు కాదు ఈయన, మధ్యలో వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక మాట, అయ్యా నేను పూర్వం ఎట్లున్నానో తెలుసా? పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించును దేవుడు అని చెప్పే అంటా ఉన్నాడు. హల్లెలూయా. 1 తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది ఈ మాట. ఒక్కసారి ఆ మాటను తీయండి. పౌలే ఈ మాట అంటుంటాడు. పూర్వము ఈ పౌలు ఎటువంటి మనిషి అంటే, తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం చదవాలి. మైక్ తీసుకొని చదువు. పేజ్ నెంబర్ 190. 1వ తిమోతి 12వ వచనం. 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరించబడితిని. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా. అపోస్తుడైన పౌలు ఒక మంచి మాటను ఈ సమయంలో తెలియజేస్తా ఉన్నాడు. ఈ మాటను ఒకసారి మీ హృదయంలో గుర్తించుకోండి. ఎందుకు అపోస్తుడైన పౌలు అని ఎందుకు ఈ సమయంలో తెలియజేస్తా ఉన్నాడమ్మా అంటే, మనం అందరం ఒక కుటుంబంలో 5 మంది ఉంటాం. 5 మంది ఉంటే 5 మంది ఒకరి మాట ఒకరు వినరు. అటువంటి సందర్భంలో పౌలు అంటున్నాడు, అయ్యా నేను ఒకప్పుడు ఎట్లా ఉన్నా తెలుసా? పూర్వము నా చరిత్ర కనుక మీరు చూస్తే దూషకుడు. అందరూ నన్ను దూషిస్తారయ్యా, అందరూ నన్ను దూషిస్తారు. ఎందుకో తెలుసా? నేను అంటే అందరూ భయపడతారు. తర్వాత ఏముంది? హింసకుడు అంటే ఏందమ్మా? ప్రతి మనిషిని హింసించేవాడు పౌలు. ప్రతి మనిషిని హింసించేటువంటి వాడు. ఇక్కడ ప్రార్థన జరుగుతుందంటే ఆ గుర్రం వేసుకొని వచ్చి ఇక్కడున్న వారందరినీ ఒక్కటే కత్తి చేత చంపేసి వెళ్ళిపోతాడు పౌలు.
పూర్వం ఆయన జీవితం ఒకసారి గుర్తు చేసుకుంటే, సౌలు ఎలాగున్నాడో తెలుసా? పూర్వము దూషకుడును, తర్వాత హింసకుడును, హానికరుడైన. ఈ 3 మాటలు మీరు గుర్తు చేసుకోండి. మొట్టమొదటిగా దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఎక్కడ సువార్త సభలు జరిగితే అక్కడికి వెళ్ళి కత్తి తీసుకొని పోయి తలలు నరికేసి వచ్చేటువంటి వాడు సౌలు. అటువంటి సౌలు గురించి ఒక భక్తుడు ప్రార్థన చేస్తే, ఒక్కటే వ్యక్తి ఒక భక్తుడు ప్రార్థన చేస్తే ఆయన వచ్చే మార్గం ఉన్న దేవుడు ఆయన ఆపేస్తాడు. హల్లెలూయా. ఎట్లా ఆపుతాడో తెలుసా? ఆ గుహలో ఉండి అందరూ మరి మనలాగా వెచ్చగా చల్లగా ఇందాక మాట చదువుకున్నాం కదా, అలాగూ కొందరు ఉంటారు కదా, వాళ్ళందరూ నులివెచ్చని స్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరూ చంపబడి సౌలు చేతిలో ఉంటే నువ్వు ఎట్లా ఉండాలో అన్నాడు దేవుడు. వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా ఉండదు తెలుసా? 2 రకాలు ఉండి తన ప్రాణాలు కోల్పోయాడు సౌలు చేతులు. కానీ దేవుని యందు నమ్మకంగా ఉండే ఒక గుంపు ఉంది. ఆ గుంపు ఏం చేస్తుంది తెలుసా? ఇందాక చదువుకున్న మాటలో మనం ఏం చేయాలి తెలుసా? ఏ అసహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మనం ఒకటే ప్రేమ కలిగి మనం ఉండాలి. పౌలు అంటున్నాడు. అననీయ ఆ గుహలో ఉన్న వారందరికీ చెప్తా ఉన్నాడు, అయ్యా మన గురి, మన ప్రార్థన ఒకటే. మన దగ్గరికి మనం ఉన్న ప్లేస్ తెలిసింది ఆయనకు. ఆయన రానే వస్తా ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థిస్తే ఆయన మధ్యలోనే ఆగిపోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అననీయ ప్రార్థన చేస్తా ఉన్నాడు. అననీయ వారందరూ ప్రార్థన చేస్తా ఉంటే మరి మార్గ మధ్యలోనే దమస్కు మార్గంలో యేసయ్య దేవుడు వీరి ప్రార్థన వీడు ఏం చేశాడో తెలుసా? ఆకాశం నుంచి ఒక గొప్ప వెలుగును కిందకి దింపాడు. గొప్ప వెలుగును దింపితే ఆ వెలుగును చూడలేక ఏమైపోయినాయి ఆయన కళ్ళు? చూడలేకపోతా ఉన్నాడు, కళ్ళు కనిపిస్తలేవు. ఇంకా ఎప్పుడైతే ఆ వెలుగును చూసిండో, వెలుగును చూసిన వెంటనే కళ్ళు మూయబడినాయి. కళ్ళు కనిపించక మరి దేవుళ్ళు ఆడుతా ఉన్నాడు, నా గుర్రం ఎక్కడ, మరి నా పక్కన 2 బంట్రోతులు ఎక్కడ వేయాలి. ఆ 2 ఆ వెలుగును చూసి పారిపోయిండ్రు. కానీ సౌలు ఒక్కడే నేలన కింద పడిపోయాడు. కింద పడిపోయి అప్పుడు ఏమంటాడో తెలుసా? ఆ సౌలు ఆ వెలుగులో నుంచి దేవుడు మాట్లాడుతూ ఒక మాట, సౌలా సౌలా నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావు అని చెప్పేసి దేవుడు అంట. ఎందుకు నన్ను హింసిస్తున్నావు అంటే, నేను నిన్నెందుకు హింసించనయ్యా అని చెప్పేసి అంట. దేవుని పట్టుకొని ఇంకేమంటాడు తెలుసా? నీవు ఎవడు అంటాడు. ఫస్ట్ ఆ వెలుగును చూసిన తర్వాత కూడా నీవు ఎవడు అంటాడు. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తలే దేవుడు అని చెప్పేసి మన మనస్సులో కూడా ఆలోచన రానియద్దు. సౌలు అనుకున్నాడు, ఏమనుకున్నాడు తెలుసా? బ్రతికినంత కాలము నాది, నేను కత్తి పడితే అందరూ నన్ను చూసి అందరూ భయపడతారు అనుకున్నాడు. కానీ ఆ కత్తి ఎప్పుడైతే అననీయ ప్రార్థన చేస్తుండో ఆ కత్తి కింద పడిపోయి ఏం చేసాడో తెలుసా? బ్రతికి ఉన్నంత కాలము ఈ బైబుల్ పట్టుకొని తిరిగిండు. హల్లెలూయా. ఏమనుకున్నాడు? మొట్టమొదటిగా ఈ కత్తే నాకు ఉంటుంది అనుకున్నాడు. చివరి వరకు కత్తే ఉంటుంది అనుకున్నాడు. కానీ ఆయన జీవితాన్ని దేవుడు మార్చాడు. కత్తిని ఏం చేసాడమ్మా? కత్తిని పడేసాడు. కత్తిని పడేసిన తర్వాత ఆ కళ్ళు కనిపిస్తలేవు కదా, ఏం చేయాలి అప్పుడు? అన్యకి చెప్తున్నాడు దేవుడు, అయ్యా పలానా మార్గములో, దమస్కు మార్గములో సౌలు ఉన్నాడు, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళని అననీయకి చెప్తున్నాడు దేవుడు. సౌలేమో మమ్మల్ని చంపనీకి వస్తుండు, నీవేమయ్యా డైరెక్ట్ నువ్వు ఆయన దగ్గరికి పోవంటున్నా అని చెప్పేసి అననీయ అంటాడు. నేను చెప్తున్నా కదా నువ్వు వెళ్ళిన ఆయన అని చెప్పేసి అంటే, సరేలే ఇంకా నన్ను చంపేస్తలే, ఫస్ట్ నేనే బలైపోతలే అని అననీయ మరి భయంతోని, ఆ వణుకుతోని వెళ్తా ఉంటే మరి ఈ అననీయ రాకమునిపే సౌలు లేచి ఆయన శబ్దాన్ని విని
చెవులతోని శబ్దాన్ని విని అననీయ వచ్చిందని చెప్పేసి, అయ్యా నా కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నా కొరకు నువ్వు ప్రార్థన చేయాలని తల వచ్చిన ఆయన ముందల. హల్లెలూయా. ఏం చేసిన అననీయ? ఏక మనస్సు కలిగి వారందరూ ప్రార్థిస్తే ఒకటే మనసు, వారి మనసు ఏంటంటే సౌలు మారాలి. అక్కడ వీరు ప్రార్థన చేస్తా ఉన్నారు. వీరందరూ దేని గురించి ప్రార్థన చేస్తున్నారు? సౌలు మారి, సౌలు హృదయం చెడిపోయిన మనసు మారాలని ప్రార్థన చేస్తే, అననీయ దగ్గరికి రాకమునిపే ఈయన మళ్ళీ భయంతో పోతా ఉన్నాడు. కానీ అననీయ ఎప్పుడైతే సౌలును చూసిండో అప్పుడు మోకాళ్ళ మీద అననీయ పడిపోయి, దేవా మా ప్రార్థన విన్న దేవుడు నా తండ్రి దేవునికి వందనాలు చెప్పినప్పుడు అననీయ. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఏ రోజైనా ఎక్కడైనా మనం పడిపోతే మనం అందరం కుటుంబంతో కలిసి మనం ప్రార్థన చేయాలి. అయ్యా ఈ సమస్య ఇది నాది, ఈ సమస్యకు మరి పరిష్కారం కావాలంటే ఏం చేయాలంటే కుటుంబంలో ఉన్న వారంతా కలిసి ప్రార్థన చేయాలి. వారి మనస్సు మారాలి, ఆ పని కావాలి, ప్రభువా నువ్వు మొరపెట్టాలి. సౌలు ఎప్పుడైతే ఆ వెలుగును చూసిన వెంటనే ఆ సౌలు పూర్వం ఎట్లా ఉన్నాడంట? హింసకుడు, దూషకుడు, హానికరుడు. తరువాత పౌలు జీవితం చూస్తే ఫిలిప్పులు రాసిన పత్రిక ఆయన ఏమంటాడు ఒకసారి వినండి ఒకసారి. అదే పత్రిక, ఫిలిప్పులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతాం. కొందరు చదువు అని చదువు. అసూయ చేత కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును పట్టుకొనుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్న వారిని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయినానేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనేనో క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు పూర్వకుడు, హింసకుడు, దూషకుడైన పౌలు ఆ మాటలు చూస్తే, ఒకప్పుడు సౌలు అంటే అందరూ వణికిపోయేటువంటి వారు. సౌలు కనిపించిందంటే అందరికీ హడలే. కానీ ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నాడో ఏమైనా తెలుసా? అందరూ రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. ఫస్ట్ ఎట్లున్నారు? ఫస్ట్ ఏమో కత్తి మరి వచ్చిందంటే అందరూ తలలు వంచి కూర్చొనినటువంటి వారు. కానీ ఇప్పుడైతే బైబిల్ ఎప్పుడైతే పట్టుకున్నాడో, దేవుని మాటలు ఎప్పుడైతే చెప్తా ఉన్నారో అప్పుడు సౌలుకు ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి. అందుకే ఈ మాట అంటున్నాడు, అయ్యా ప్రేమ చేతనైనను మిష చేతనైనను కక్ష చేతనైనను ఏ విధంగానైనా సరే దేవుని నామం ప్రకటించబడితే చాలంటున్నాడు పౌలు. హల్లెలూయా. అందుకే ఇంకా మనం కిందికి వెళ్ళి మనం చదివితే 21వ వచనంలో మంచి మాట. 21వ వచనం చదవండి ఒకసారి. 21 ఫిలిప్పీయుల రాష్ట్ర పత్రిక. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చదవండి అదే మాట మళ్ళీ చదవండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్పండి. హల్లెలూయా. అపోస్తుడైన సౌలు పౌలుగా మారిన తర్వాత దేవుని నిమిత్తము చనిపోవడానికైనా రెడీ అయిపోయాడు, సిద్ధపడిపోయాడు. ఒకప్పుడు క్రైస్తవులంటే పడని వ్యక్తి ఇప్పుడు వారి కొరకు ప్రాణం పెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు లోకంలో ఉన్నప్పుడు అనేక మంది అనేక రకాల మాటలు నేను అనొచ్చు, కానీ పౌలు కన్నా నువ్వు ఎక్కువ ఏం కాదు. గుర్తుపెట్టుకొని
పౌలు ఎటువంటి మనిషో తెలుసా? ఆయన ఓకే నిలబడిందంటే గజ 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 వణికి పారిపోయేటువంటి వారు ఆయన చూసి, అటువంటి సౌలును పౌలుగా మార్చిన తర్వాత 14 సువార్తలు రాస్తే ఈయన సువార్త చెప్పినందుకు మరి ఒకరు జైలుకి పట్టుకుని పోతా ఉన్నారు. ఓకే దేవుని మాటలు చెప్పినందుకు మరి పారసీల రాజుకు మరి అప్పచెప్పాలి పౌలను అంటే తీసుకొని పోతా ఉంటే ఓడ ఎక్కించుకొని ప్రయాణం అయిపోతా ఉంటే మరి ఆయన పౌలు కదా, ఎలాగైనా తప్పించుకొని పోతాడేమో చూడని అని చెప్పేసి పక్కడు బందిగా తాళ్ళు మరి గొలుసులు కట్టేసి ఓడకు కట్టేసి ఓడ మరి సముద్ర తీరాన వెళ్తా ఉంటే పెద్ద గొప్ప తుఫాన్ వస్తే ఆ తుఫాన్ చూసిన ఈ మరి పోలీసులు బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు ఏం చేసిందంటే అందులో ఉన్న సరుకులు మొత్తం సరుకులన్నీ కిందేస్తా ఉంటే పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా ఇది నా గురించి మీరు రప్పిస్తా ఉన్నారు, అది నాకు తెలుసు, ఎందుకంటే నా ద్వారా ఇంకా అనేక మందికి పరిచయం చేసేది ఉంది కాబట్టి నాకు తెలుసు. కానీ వీరికి ఈడ ఉన్న చెరసాలలో మరి ఇక్కడున్న ఈ సైనికులకు తెలవాలంటే నేను ఇప్పుడు ప్రార్థన చేశానంటే నువ్వు ఆపేయాలి ప్రభు అంటాడు. హల్లెలూయా. ఆ పౌలు మరి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు బయలుపరచున్నాయా నీకు ఏ హాని జరగదని చెప్పేసి పౌలుకు చెప్పేసాడు. ఇంకా చెప్పిన తర్వాత భయం ఎందుకు? పౌలుకు భయపడతాడా? ఇప్పుడు సముద్రంలో ఓడ మునిగిపోయే సందర్భంలో ఈయనను కట్టేసిండ్రు, చనిపోతామని అందరూ భయపడతారు. కానీ పౌలు ఒక్కడు సంతోషంగా ఉన్నాడు. అది చూసిన వారందరూ ఏమైపోయారు అంటే వాళ్ళందరూ పౌలు దగ్గరకు వచ్చాయా మీ దేవునికి ప్రార్థన చేయ అని చెప్పేసి అంటా ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు చెప్తాడు దేవుడు, పౌలు అంటున్నాయా నాకు దేవుడు ఉత్తరం ఇచ్చిండు, మనలో ఉన్న ఏ ఒక్కరు చనిపోరు, మనం ఖచ్చితంగా ఒడ్డుకు చేరిపోతామని చెప్పేసి మరి ఈ మాట చెప్పిండు. అన్న ఒక 5 నిమిషాలకే ఓడ బద్దలైపోతే ఆ చెక్కలు ఉంటాయి, ఆ చెక్కల మీద పడి ఒడ్డుకు వారందరూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఏ ఒక్క ప్రాణ నష్టం కలగలే. దాన్ని చూసిన వారందరూ పౌలు మాట వినరు కదా. పౌలు ఏం చెప్పిండు? ఏ ఒక్కరు నశించిపోరని చెప్పి వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత మరి పౌలు ఇలాగ నిలబడితే చుట్టూ రౌండ్గా మోకాల మీద కూర్చొని మాకు ప్రార్థన చేయించుకుంటున్నారు. హల్లెలూయా. ఎందుకంటే మరణాన్ని తప్పించేది ఎవరి వశమో తెలుసా? యెహోవా వశము. అది మనుషుల వల్ల కలగదు. నీవు మరణం తప్పించాలంటే అది దేవుని నుంచి అవుతుంది. కాబట్టి అందుకే పౌలు దేవుని యందు నమ్మకంగా జీవించాడు కాబట్టి 5 మంది ప్రాణాలను. కాబట్టి ఈరోజు మరి ఏ విధము చేతనైనను ఆ రెండవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలాగూ మనం ప్రేమను ప్రకటించాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమునైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గల వారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృతాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాగా ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చాలు. హల్లెలూయా. యేసయ్య దేవుడు మరొక మాటను మనందరితో మరి ఒక మాటను తెలియజేస్తా ఉన్నాడు. మనమందరం ఏం చేస్తా ఉన్నాం అంటే ఫస్ట్ మన సొంత కార్యాలే చూసుకుంటాం. మన పని నా పని నేను చేసుకోవాలనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? ఇతర కార్యములు నువ్వు చూడాలి. మొట్టమొదటిగా వారికి నువ్వు ఏం చేయాలి? సహాయం చేయాలి. వారికి సహాయం చేసినట్లయితే
అప్పుడు నీలోనేముంటో తెలుసా? క్రీస్తు కలిగిన ఈ మనస్సు నువ్వు కలిగి ఉన్నట్టే. హల్లెలూయా. ఎప్పుడు కలిగి ఉంటావు ఆయన మనస్సు? మరి వేరే ఎదుటి వారికి నువ్వు మేలు చేయాలి. వాళ్ళు నీకు కీడు తలపెట్టినా, ఎన్ని ఏషాలు వేసినా సరే కానీ నువ్వు వాళ్ళకి ఏం చేయాలో తెలుసా? నువ్వు మేలే చేయాలి. వారికి మేలు చేసి కీడు అనుభవించుట నీకు మేలు అన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు మేలు చేసిన వాళ్ళు నీకు కీడు చేసిండ్రు, అయినను నువ్వు వారికి మేలు చేయాలంట. హల్లెలూయా. అలాగు చేస్తే నీకు మేలు అన్నాడు దేవుడు. అందుకే క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు అని యేసయ్య దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఒకవేళ ఈ మనసు కలిగి నువ్వు ఉండి క్రీస్తు కలిగిన ఈ మనస్సును కలిగి నువ్వు జీవిస్తే, ఇప్పుడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. ఒకవేళ క్రీస్తు కలిగిన మనస్సు నీకు గనుక ఉంటే ఏమంటున్నా తెలుసా దేవుడు? జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. ఎవరైతే నువ్వు ఇతరులకు మేలు చేస్తావో, ఇతరులకు నువ్వు సహాయం చేస్తావో, అలాగ నువ్వు చేసి క్రీస్తు కలిగిన మనసు కలిగి వారికి క్రీస్తు మనసు కలిగి నువ్వు జీవిస్తే, జీవ గ్రంథములో నీ పేరంట శేషముగా గుర్తింపు అలాగే ముద్రేస్తారంట. ఏం మాత్రం తుడిచిపెట్టారంట. ఒక్కసారి దేవం అని పేరు పెట్టిందంటే ఆ దేవము పేరు తూడిపడంటే ఎవరు? హల్లెలూయా. గుర్తు పెట్టుకొని ఈ సమయంలో ఎందుకు ఈ మాట యేసయ్య దేవుడు తెలియజేస్తుందంటే, మరి ఆ మాటను చదువుకుంటే ఒక మాట చదివి మనం ముగించుకుందాం. 2వ అధ్యాయం 1వ వచనం. ఎందుకంటే 2వ అధ్యాయం 1వ వచనం ప్రకటనలే. ఇశ్రాయేలులో ఉన్న సంఘపు దూతలకు ఇలాగు ఎఫెసులో ఉన్న 3వ వచనం నుంచి చదవండి, 2 నుంచి చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, శంకరన, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. చదవండి. నీవు దుష్టులను సహింపలేవనియు అపొస్తలులు కాకయే తాము అపొస్తలమని చెప్పుకొనొచ్చు వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివి అనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకు నిన్న ప్రేమను నువ్వు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనా సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. హల్లెలూయా. ఈ మాటను చివరిగా మరి యేసు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నువ్వు సహింపలేవనియవు, నువ్వు దేవుని నమ్ముకొని అపోస్తలము కామనియవు, నువ్వు వారందరినీ అన్ని మాటలు తెలియజేస్తూ నీ సహనమును గురించి దేవుడు ఒక పరీక్ష పెడతా ఉన్నాడు. అయితే నీ మీద ఒక తప్పు నేను మోపవలసి ఉన్నది. అదేంటంటే నువ్వు ఏ స్థితిలో పడిపోతివో అది ఆ స్థితిని నువ్వు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొట్టమొదటి క్రియను నువ్వు చేయాలంట. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు ఎందుకొరకు నువ్వు నమ్ముకున్నావో నువ్వు తెలుసు. నువ్వు నమ్ముకున్నప్పుడు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసు. ఆ ప్రేమను నువ్వు మరలా నువ్వు తీసుకోవాలి.
ఎందుకంటే ఏక ప్రేమ కలిగి మనం జీవించాలని యేసు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఏక ప్రేమ కలిగి ఏక మనస్సు కలిగి నువ్వు జీవించినట్లయితే జీవ గ్రంథమందు నీ పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టదని మరి యేసు దేవుడు ఈ మాటలన్నీ తెలియజేస్తూ ఈ మాటలన్నీ యేసు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మరి ఈ సమయంలో ప్రభువా అయ్యా, మా కష్టమును మా సహనమును అయ్యా ఎదిగో నా తండ్రి, మా సహనమును ఎరిగిన దేవుడు నా తండ్రి, అపోస్తలుడైన పౌలు నా తండ్రి, అయ్యా 14 పత్రికలు నా తండ్రి, అనేక మందికి సువార్త చెప్పిన నా తండ్రి, ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడైన ఆ సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడు నా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో అననీయ ఏక మనస్సు కలిగి ఒకటే భావము కలిగి ఒకటే సహవాసము కలిగి వారు అడుగుతా ఉన్నారు తండ్రి. అననీయ మరి సౌలు ఆయన మార్గము మారాలని వారు ప్రార్థించినప్పుడు అతన్ని మీరు మార్చిన గొప్ప దేవుడు నా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మరి ఈ సమయంలో మా కుటుంబంలో నా తండ్రి ఎన్నో ఇబ్బందులు ఎరుకుల చేత మరి అయ్యా పడిపోతా ఉన్నాం, చనిపోతా ఉన్నారు ప్రభువా. కాబట్టి ఈరోజు మీరు తెలియజేసిన మాట ఇదిగో, మీరందరూ మనమందరము ఏక ప్రేమ కలిగి ఒకటే యందు మనసు మరి ఒకటే యందు మనసుంచాలని మీరు సెలవిస్తున్న దేవుడు నా తండ్రి. ఒక్క దాని అందే మనసుంచాలి నా తండ్రి. అయ్యా ఇదిగో నీ యందు అయ్యా నీ కొరకు అయ్యా ఎదురు చూసే భాగ్యమును మాకు దయచేయండి తండ్రి. కనికరించండి, కాపాడండి, కృపాక్షేమ దయచేయండి తండ్రి. అయ్యా విన్న మాటలు విడిచిపెట్టకుండా నా తండ్రి, మేము ఏ స్థితిలో పడిపోతామో ఆ స్థితిని మరలా మేము జ్ఞాపకం చేసుకుని నా తండ్రి అయ్యా ఆ మొదటి క్రియను చేసే భాగ్యమును దయచేయగలవని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించండి. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై నిలిచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై నిలిచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన
చేసుకుందాం. తలలు వచ్చండి. ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి మీరందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుండగా తండ్రి, నేను ఏ స్థితిలో పడిపోతున్నా ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొని ఆ మొదటి క్రియను చేసే భాగ్యమును దయచేయండి తండ్రి. సౌలును పౌలుగా మార్చిన దేవుడు నన్ను పౌలు వలె మార్చి యోహాను భక్తుని వలె ద్వీపములో పడేసిన మరణము రాలేదు. తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మరణపు ముళ్ళను విరిచిన దేవుడు కాబట్టి ఇక నుంచి నా అరికాలు మొదలుకొని తల వరకు నాలో ఉన్న ఏ వ్యసనమైనను, ఏ రోగమైనను, ఎంత పాపినైనను, ఎంత రోగివైనను మీరు ప్రేమించే దేవుడవు, క్షమించే దేవుడవు తండ్రి. కాబట్టి నన్ను ఈ సమయంలో సుంకరి వలె ప్రార్థిస్తుండగా నా ప్రార్థన ఆలకించి నా కుటుంబంతో కలిసి ఏక మనసుతో నిన్ను ప్రార్థించే భాగ్యమును దయచేయగలవని, నాకు మంచి ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి నేను చెయ్యి ప్రతి పనిలో నా తోడయ్యుండి నన్ను నడిపించి పౌలును ఎలాగూ నడిపించారో తుది వరకు అదే విధంగా మా చెయ్యి పట్టుకొని నడిపించి నీ రాజ్యములో చేరేంత వరకు, నీ రాకడ వరకు నమ్మకముగా జీవించే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించగలవని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడవైన మా ప్రియమైన తండ్రి మీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, ఇంతవరకు ప్రార్థించిన ప్రతి ఒక్క నోరును మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆశను గుర్తిరిగిన దేవుడు నా తండ్రి, వారి ఆలోచనలు గుర్తిరిగిన దేవుడు నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభువా, వారికి నా తండ్రి సమాధానం లేకపోయినప్పుడు నా తండ్రి మీరే ప్రశ్నించి మరి సమాధానాన్ని వెతికి వెంటాడి వారికి సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడు నా తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి మరి శంకరన్న ఒంటరిగా ఉన్నప్పుడు యా ఎన్నో నా తండ్రి అపోస్తులైన పౌలు అంటాడు నా తండ్రి, నా శరీరమును నలగొట్టుటకు నాకు ఇష్టమైనని ఆయన తెలియజేస్తా ఉంటాడు తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభువా, నిన్నటి సందర్భంలో నా తండ్రి ప్రభువా, ఒకానొక మాట సందర్భంలో ప్రభువా ఇదిగో నా తండ్రి వారి భార్య గురించి ఎంతో బాధతో నా తండ్రి వేదనతో ఉన్నప్పుడు నా తండ్రి ఇదిగో ఆయన కంటే బలాఢ్యులు మరణించరు నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. ఆయన నిలబెట్టినంటే కేవలం నా తండ్రి అయ్యా ఇదిగో ఇంకా నీ పని ఆయన నుంచి ఉందని మీరు నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఆయన నా తండ్రి వాక్యం ద్వారా దినదినము ఇదిగో నా తండ్రి మీరు అయ్యా బలపరచని తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మనుషులను నమ్మట కంటే రాజులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలని మీరు సెలవించిన దేవుడు నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. కాబట్టి నా తండ్రి అయ్యా ఇదిగో వారిని, వారి కుటుంబాన్ని, వారి ఆనందములు నా తండ్రి అయ్యా మర్దలను అయ్యా వారందరికీ రక్షణ వారి మనస్సు యేసు నామమున మీరు అనుగ్రహించాడు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. బాలకృష్ణ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా బాలకృష్ణ నా తండ్రి అయ్యా ఇదిగో ఎంతో ప్రయాసపడుకుంటూ మరి వస్తుండగా తండ్రి అయ్యా మంచి నడవడికను మీరు అనుగ్రహించాడు తండ్రి అయ్యా ఇదిగో మంచి బలమును శక్తిని యేసు నామమున నా తండ్రి నీ గాయపైన హస్తముల చేత మీరు ముట్టి స్వస్థపరిచి నా తండ్రి నీ సాక్షిగా మీరు నిలబెట్టుకోండి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకా నా తండ్రి ప్రభువా శేషమును నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవమగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా. సారమును మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, అన్నమును మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి మనుష్యును నా తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా. నాగేశ్వరం మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా ఇదిగో మీరు అందరిని బట్టి మేమందరం ఏక మనస్సు కలిగి ఏక భావము కలిగి నా తండ్రి నేను ఇంతవరకు స్తుతించాము నా తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మా స్తుతులకు సింహాసీనుడైన మా గొప్ప తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మరి సభ్యులు నా తండ్రి వీరి ఆలోచనలు
వీరి అక్కరలు గుర్తెరిగిన దేవుడవు నా తండ్రి. అయ్యా ఇదిగో నీ కష్టార్జితమును, నీ కష్టమును, నీ సహమును నేను గుర్తెరిగిన దేవుడు నన్ను మీరు సెలవిస్తా ఉన్నాడు తండ్రి. కాబట్టి ప్రభువా వీరు ఈ ప్రతి పనులు మీరు తోడైనాడు తండ్రి. అయ్యా ప్రాముఖ్యముగా నా తండ్రి అయ్యా వరి చేనులు మరియు అయ్యా వరి పైరు విషయంలో ప్రార్థిస్తుండగా అందరూ రోడ్ల మీద నా తండ్రి ఉంటున్నాయి ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి ఎంతో నష్టపోతా ఉన్నారు నా తండ్రి. వారికి మేలును సహాయం మీరు చేయని తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి ఈ గ్రామాన్ని మీరు దీవించండి, ఈ గ్రామం చుట్టూ మీరు కంచె వేయండి. ఇదిగో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని చిన్నపిల్లలు మొదలుకున్న వృద్ధురాల వరకు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి, కాపాడండి. అయ్యా ఇదిగో నా తండ్రి ఎవరు ఏ సమస్యతో అయితే నా తండ్రి ఇబ్బంది పడతా ఉన్నారో ప్రభువా వారి సమస్యలన్నిటి నుంచి విడుదల మీరు అనుగ్రహించండి తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. గ్రామ సర్పంచ్ని మీరు దీవించండి, వాడు మిమ్మల్ని దీవించండి. ఇదిగో నా తండ్రి ప్రభువా గవర్నమెంట్ టీచర్లు మీరు దీవించండి, అంగన్వాడీ వర్కర్లు మీరు దీవించండి, అయ్యా స్కూల్ టీచర్లు మీరు దీవించండి తండ్రి. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి నా తండ్రి మేలులతో నా తండ్రి గ్రామాన్ని మీరు నింపగలను ప్రార్థిస్తా ఉన్నాం. ఎందుకంటే నా తండ్రి ప్రభువా అయ్యా ఇదిగో నేను నమ్ముకున్న దేవుడు జీవము గల దేవుడు అని మీరు సెలవిచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. కాబట్టి అయ్యా మిమ్మల్ని అడుగుతుండగా మా గ్రామాన్ని మీరు సురక్షితంగా నా తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని మేలులతో మీరు నింపి మీరు మాయం పొందగలవని అయ్యా ఇచ్చిన కానుకల్ని రాజ్య విషయంలో నూరంతలుగా మీరు వాడుకొని తిరిగి వారికి నూరంతలు వారికి అనుగ్రహించగలవని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి, మన మనసులు క్షమించిన ప్రకారం మరణంలో క్షమించండి, మమ్మల్ని శోధనలోకి తాక దుష్టుని తప్పించండి. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములు ఎప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును బవాయిపల్లి సంఘమునకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైన నడిపించను గాక, ఆమేన్. మంచి కొంతనాటి సమయంలో